ఇది పౌరుషం, పసుపు జెండా పౌరుషం. ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం. ఇది పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం. దీనికి తిరుగుండదు, ఎదురుండదు. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప నిలిపే సమస్య లేదు. ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను. తమ్ముళ్ళు, ఒక విషయం, మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు. అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే, మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే సమయం లేదు. బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా. 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికి వెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం. ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్కరోజుంటే, ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి, తాగించి, బస్సులు పెట్టి, బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు, అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో. అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతిమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు. ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు,
ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసే సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగున విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం, మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఫ్యాన్కు ఓటేశారా 2019లో? వేసిన దానికి మీరంతా ఫ్యాన్ కూరేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా. 5 విషయాలు చెప్తున్నా, శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో చర్చ చేయండి. నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి. ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఒక విషయం మీరు చూస్తే, మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా? కరెంటు వాడుతున్నారా లేదా? కరెంటు అవసరం ఉందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాన్నాడా లేదా? తల్లి తగ్గిస్తాన్నాడా లేదా? ఒక్క విషయం అడుగుతున్నా, ఆ రోజు 200 రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 500 రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు? ఏమో ఆడబిడ్డలు ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? అంటే ఈరోజు మీరు ఆలోచించాల్సింది, ఒక్కొక్క కుటుంబం, నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం. తక్కువ అంటే 500 రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది. 500 రూపాయలంటే 12 నెలలకు 6000 రూపాయల బిల్లు పడుతుంది. 5 ఏళ్లలో 30,000 రూపాయలు. 500 రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ. ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచమని. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం. ఇది ఒక అసమర్థుడు, అవినీతిపరుడు యొక్క ప్రభుత్వం. అందుకే పెరిగాయి. రెండో విషయం మీరు చూడండి, మాటలు చెప్పాడు. 9 సార్లు బాధుడు కరెంటు పైన. పెంచాడా లేదా? కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ. మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది. అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే.
అయిందమ్మా. నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక